Welcome to Sri Venkateswara College of Arts and Science, Amlappam, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Y. Prasad, lecturer in history. Now, today we are discussing about degree third year, 6th semester cluster paper, Andhra Pradesh, the culture tourism in Andhra Pradesh. Now we are in 5th unit, and the last question of this unit, 5th unit, the project method. The project method. So, the question is dictated. ప్రాజెక్టు తయారీ నివేదిక ఎలా తయారు చేస్తారు? ప్రాజెక్టు తయారీ నివేదిక, ద ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, హౌ టు ప్రిపేర్. ప్రాజెక్టు తయారీ నివేదిక ఎలా తయారు చేస్తారు? దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నావో నీ మాటల్లో రాయండి. అంటే ద స్టూడెంట్ ఒపీనియన్, ద వర్డ్స్ ఆఫ్ ది స్టూడెంట్. సో అక్కడ మనం గమనించినాం పరిచయం. ప్రాజెక్ట్ పద్ధతిని జాన్ డ్యూయి ప్రతిపాదించారు. డ్యూయి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ప్రాజెక్ట్ పద్ధతిని జాన్ డ్యూయి ప్రతిపాదించడం జరిగింది. విద్యార్థులు ఈ విధానంలో జీవించటానికి, నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. జీవించడానికి, నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్, అనే ప్రిన్సిపల్తో, అనే సూత్రంపై ఈ ప్రాజెక్ట్ పద్ధతి ఆధారపడి ఉంటుంది. జీవించడానికి, నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి, దట్ ఈస్ ద లా. ప్రాజెక్ట్ పద్ధతిని తెలుగులో ప్రక్షేపణ పద్ధతి అంటారు. ప్రక్షేపణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి అనిపిస్తుంది. ప్రక్షేపణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి. పర్యాటక శాస్త్రంలో ప్రాజెక్టు తయారీ నివేదిక అత్యంత ఆవశ్యకం. ఇట్స్ వెరీ మస్ట్. పర్యాటక శాస్త్రంలో ప్రాజెక్టు తయారీ నివేదిక అత్యంత అవసరం. ఇట్స్ వెరీ మస్ట్. చదువుకున్న అంశాలని క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలన చేసి ప్రదేశం గురించి ప్రాజెక్టు తయారు చేయవలసి ఉంటుంది. ప్రదేశం గురించి ప్రాజెక్టుని తయారు చేయవలసి ఉంటుంది. ప్రదేశం గురించి ప్రాజెక్టు తయారు చేయవలసి ఉంటుంది. నిర్వచనం 1918లో 1918 కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ అనే పదానికి నిర్వచనించారు. డాక్టర్ కిల్ ప్యాట్రిక్ అనే తన ప్రాజెక్ట్ అనే పదానికి నిర్వచనం. సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా గాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగించే ఒక కార్యక్రమమే ప్రాజెక్ట్ పద్ధతి అన్నారు. 1918లో
కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కిల్ ప్యాట్రిక్ అనే అతను ప్రాజెక్ట్ అనే పదానికి నిర్వచనం ఇచ్చాడు. సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగించే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ పద్ధతి. అలాగే ఇంకొక వ్యక్తి జేఏ స్టీవెన్సన్ ప్రకారం ప్రతి ప్రాజెక్టు సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం. సో according to J.E. Stevenson, the every project is a natural work. సహజమైన సన్నివేశం, a natural scene కంప్లీట్ చేసిన సమస్యాత్మక కార్యకలాపం. బైనింగ్ ప్రకారం ఇంకొక శాస్త్రం, బైనింగ్ ప్రకారం విద్యార్థులు సాధించిన లక్షణాత్మక కృత్యాలే ప్రాజెక్టు. ద క్యారెక్టర్స్, ద బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ అండ్ బిలాడ్ అభిప్రాయం ప్రకారం పాఠశాల వాతావరణంలో తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు. సో పై నిర్వచనాలు ఒక్కసారి పరిశీలిస్తే ప్రాజెక్టు తయారీ లక్షణాత్మక కృత్యమని, దాన్ని సాధించడానికి విద్యార్థులు పథకం ప్రకారం సహజమైన సన్నివేశాల్లో సాధించాలని విశదము. దీనిలో నాటకీకరణ, బహిరంగ వస్తువు నమూనాలు తయారు చేయటం, చిత్రాల సేకరణ, క్షేత్రయాత్రలకు పోవటం అంటే ఫీల్డ్ వర్క్, క్షేత్రయాత్రలకు పోవటం, ఇంకా ఇతరేతర నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రాజెక్ట్ నివేదిక తయారవుతుంది. సో దీస్ ఆర్ డెఫినేషన్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ పద్ధతుల్లో కొన్ని ప్రధాన సూత్రాలు, సో టు ఫాలో ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ప్రాజెక్ట్ తయారీకి కొన్ని ప్రధాన సూత్రాలను విద్యార్థులు పాటించాలి. ప్రాజెక్ట్ తయారీకి కొన్ని ప్రధాన సూత్రాలను విద్యార్థులు పాటించాలి. అందులో ఉద్దేశ సూత్రం, ఎయిమ్, అనుభవ సూత్రం, ఎక్స్పీరియన్స్, స్వేచ్ఛా సూత్రం, వాస్తవికత సూత్రం, ఉపయుక్తక సూత్రాలను ఉన్నాయి. ఈ సూత్రాల ఆధారంగానే విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచన చేయటం, వ్యక్తిగతంగా కానీ జట్టులో కానీ అంటే టీం వర్క్,
ఆర్ ఇండివిజువల్, ద పర్సనల్ ఆర్ టీమ్ వర్క్. వ్యక్తిగతంగా కానీ, అంటే పర్సనల్గా, లేకపోతే ఇండివిజువల్గా కానీ, జట్టులో కానీ పనిచేయడానికి దోహదం చేస్తుంది. వాస్తవిక సన్నివేశాలతో తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వాస్తవిక సన్నివేశాలతో తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించవలసి ఉంటుంది. విద్యార్థులు స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో ప్రాజెక్టు తయారు చేయవలసి ఉంటుంది. విద్యా దృక్పథంతో చూసినప్పుడు ప్రతి కార్యక్రమ ఫలితం ఉపయుక్తంగా ఉండేలా చూసుకోవాలంటే ఈ సూత్రాలు స్పష్టం చేస్తాయి. ఏ సూత్రాలు? ఉద్దేశ సూత్రం, అనుభవ సూత్రం, స్వేచ్ఛా సూత్రం, వాస్తవికత సూత్రాలు, ఉపయుక్త సూత్రాలు. ఈ సూత్రాల ఆధారంగానే విద్యార్థులు సొంతంగా ఆలోచన చేయడం. ఇట్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్, ఇట్స్ అన్ ఇండిపెండెంట్లీ. అంతేగాని ఎవరి మీద ఆధారపడటం కాదు. ఎవడ ప్రాజెక్టు తీసుకుని ఎవడో చేసింది మనం కాపీ కొట్టేయడం కాదు. వ్యక్తిగతంగా కానీ, జట్టులో కానీ పని చేయడానికి దోహదం చేస్తుంది. వాస్తవిక సన్నివేశాలతో తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించవలసి ఉంటుంది. వాస్తవిక సన్నివేశాలతో తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించవలసి ఉంటుంది. విద్యార్థులు స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో ప్రాజెక్ట్ తయారు చేయవలసి ఉంటుంది. విద్యార్థులు స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో ప్రాజెక్టు తయారు చేయవలసి ఉంటుంది. విద్యా దృక్పథంతో చూసినప్పుడు ప్రతి కార్యక్రమ ఫలితం ఉపయుక్తంగా ఉండేలా చూసుకోవాలంటూ ఈ సూత్రాలు స్పష్టం చేస్తాయి. నా ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ప్రాజెక్ట్ తయారీ ప్రణాళిక లక్ష్యాలు. లక్షణాలు పరిశోధన లేదా ప్రాజెక్ట్ తయారీలో ఎంచుకునే అంశానికి నిర్వచనము తీసుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలి. ఫస్ట్ లక్షణం ఏంటంటే ప్రాజెక్ట్ తయారీలో ఎంచుకునే అంశానికి నిర్వచనం తీసుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలి. అవసరమైన సమాచారం సేకరించగలిగేలా ఉండాలి. సాహిత్యంపై సమీక్ష చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ద లిటరరీ రివ్యూ. సాహిత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రాజెక్టులో. ద్వితీయ వనరులపై సమీక్ష జరపాలి. ద సెకండరీ రిసోర్స్. గణాంక సమాచార సేకరణకి తగ్గిపోయింది కదా, వర్షం తగ్గిపోయింది కదా, వండలోనూ మిక్సర్ ప్యాకెట్ పెట్టారు కింద. పడుతుందని చెప్పి పడదేమో అనగలరు. పడదు. మళ్ళీ అంత దూరం వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఇబ్బంది పడుతుంది. వదిలేచ్చు. 20 రూపాయలు ఉంటాయి. అదొట్టి దొట్టినా ఇంకేముంది. అదేరా శనగపప్పు, అదే నువ్వు పప్పు
అయ్యింది మిక్చర్ ప్యాకెట్ పడుతుందిరా పడకోకుండా ఇలా మడత ఇచ్చేసేయండి. సో ప్రాజెక్ట్ తయారీ ప్రణాళిక లక్ష్యాలు మనం చూసినప్పుడు ద్వితీయ వనరులపై సమీక్ష జరపాలి. ద్వితీయ వనరులపై సమీక్ష, ద సెకండరీ రిసోర్సెస్. గణాంక సమాచార సేకరణకి అవసరమైన పద్ధతులను ఎంపిక చేసుకుంటాం. క్షేత్రస్థాయి పరిశీలనకు కావలసిన సన్నివేశాలు రూపొందించుకుంటాం. ఆశయాలు లక్ష్యాలు వివరించడం. ప్రాజెక్టు తయారీ అభివృద్ధి అనుసరించవలసిన వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంటాం. సమాచారాన్ని గ్రంథాలయం, స్థానికులు గతంలో ఎవరైనా పరిశోధనలు చేస్తే వాటి సమీక్షలో బయటపడిన లోపాలను గుర్తించి కొత్తదనంలో ప్రాజెక్టు తయారీ ప్రణాళికను తయారు చేయడం. వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. ప్రాజెక్టు సంబంధించిన వనరుల సమీపంలో కానీ వెంటనే కానీ అందుబాటులో ఉండాలి. ప్రాజెక్టు తయారీలో సాంఘిక పరిచయాలు, శీలా నిర్మాణం, ద క్యారెక్టర్ బిల్డ్, విద్యా ఉద్దేశాలతో ఎంతో ఉన్న అనుభవాలను అందించేలా ఉండాలి. సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేయడం. చివరగా సేకరించిన వివరాలని ఒక ప్రాజెక్టుగా రూపొందించడం. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ప్రాజెక్టు తయారీ ప్రణాళిక లక్ష్యాల్లో ఇవి మనం ప్రాముఖ్యం. ఏంటంటే ప్రాజెక్ట్ తయారీలో ఎంపిక చేసుకునే అంశానికి నిర్వచనం, తీసుకున్న సమస్యలకు పరిష్కారం చూపించాలి. రెండో పాయింట్, అవసరమైన సమాచారాన్ని సేకరించగలిగేలా ఉండాలి. మూడోది, సాహిత్యంపై సమీక్ష చేయాలి. నాలుగోది, ద్వితీయ వనరులపై సమీక్షలు జరపాలి. సమీక్ష అంటే రివ్యూ, ఏం జరుగుతుంది, ఎక్కడ, ఎప్పుడు మనం చేసిన దాన్ని అంతమాత్రం రివ్యూ చేస్తున్నాం. గణాంక సమాచార సేకరణకి అవసరమైన పద్ధతులను ఎంపిక చేయడం. క్షేత్రస్థాయి పరిశీలనకు కావలసిన సన్నివేశాలు రూపొందించుకుంటాం. ఆశయాలు లక్ష్యాలు వివరించడం. ప్రాజెక్టు తయారీ అభివృద్ధికి అనుసరించవలసిన వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకుంటాం. సమాచారాన్ని గ్రంథాలయం, స్థానికులు గతంలో ఎవరైనా పరిశోధనలు చేస్తే వాటి సమీక్షలో బయటపడిన లోపాలను గుర్తించి కొత్తదనంలో ప్రాజెక్టు తయారీకి ప్రణాళికలు చేయటం. వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను అందరికీ ఉపయోగకరంగా ఉండేలా ప్రాజెక్టు సంబంధించిన వనరుల సమీపంలో కానీ వెంటనే కానీ అందుబాటులో ఉండాలి. ప్రాజెక్ట్ తయారీలో సాంఘిక పరిచయాలు, శీలా నిర్మాణం,
విద్యా ఉద్దేశాలతో ఎంతో ఉన్న ప్రమాణం ఉన్న అనుభవాలను అందించేలా ఉండాలి. 13 సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేయడం, అనాలిసిస్. చివరగా సేకరించిన వివరాలని ఒక ప్రాజెక్టుగా రూపొందించడం. ఇవి ప్రాజెక్ట్ తయారీ ప్రణాళిక లక్షణాలు. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ తయారీ నివేదికలో దశలు. ప్రాజెక్ట్ తయారీ నివేదికలో దశలు. ప్రాజెక్ట్ తయారీలో వివిధ దశలు ఉన్నాయి. ఇందులో సన్నివేశాల ఎంపిక, సీన్ చాయిస్, చూస్, ధ్యేయాన్ని రూపొందించుకుంటాం, ప్రణాళిక రచన, ప్రణాళికను నిర్వర్తించడం, మూల్యాంకనం, నమోదు చేయటం తదితర దశలు ఆధారంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రాజెక్ట్ తయారీ నివేదిక పరిపూర్ణం సంతరించుకుంటాం. ప్రాజెక్టు విద్యార్థులతో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, ఆలోచనలను, విమర్శనాత్మక నిర్మాణాత్మక శక్తులను పెంచుతుంది. నిర్మాణాత్మక శక్తులను పెంచుతుంది. 5 దశలు. ఇక ప్రాజెక్టులో రకాలు. ప్రాజెక్టులో ఏమేమి రకాలు? కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టుల తయారీని వర్గీకరణ చేశాడు. కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టుల తయారీ వర్గీకరణ చేశాడు. ఇతని ప్రకారం ఉత్పత్తిదారుని రకం, వినియోగదారుని రకం, వినియోగదారుని రకం, సమస్యాత్మక రకం, తర్ఫీదు చేసే రకం. ఈ 4 రకాల ప్రాజెక్టులు పర్యాటక రంగంలో మంచి ఫలితాలను ఇచ్చేలా విద్యార్థులు ఎంచుకుని ప్రాజెక్ట్ తయారీ నివేదికను రూపకల్పన చేయవలసి ఉంటుంది. ఇలా ప్రాజెక్టు తయారీ నివేదికలో ద ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేక రకాల కార్యక్రమాలు, మానసిక చలనాత్మక చేసే కృత్యాలు చేరి ఉంటాయి. ప్రాజెక్టు కృత్యాలను బట్టి సులభంగా కానీ సంక్లిష్టంగా కానీ ఉంటాయి. అంతేకాకుండా ప్రాజెక్టులు వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ ఉంటాయి. ద ఇండివిజువల్ ఆర్ గ్రూప్ టీం వర్క్. వ్యక్తిగత ప్రాజెక్టులు వ్యక్తి నిర్వహిస్తాడు. సమిష్టి ప్రాజెక్టులు అందరూ భాగస్వాములు కలిసి ఉంటుంది. అందరూ ద గ్రూప్ ఆఫ్ పీపుల్స్. ఫలితంగా టూరిజంలో విస్తృతంగా అధ్యయనం చేయడానికి అవకాశం కలుగుతుంది. చారిత్రక స్మారక కట్టడాల సమాచారం కొత్త రూపంలో సంతరించుకుంటుంది. పర్యాటక శాస్త్రాన్ని అధ్యయనం చేసే విద్యార్థులంతా ప్రాజెక్టు తయారీ నివేదికను రూపించవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ తయారీకి
ప్రత్యేక ప్రణాళికను తయారు చేయవలసి ఉంటుంది. చేసిన ప్రణాళికను పక్కాగా కాగితంపై పెట్టాలి. ఇందుకు సంబంధిత కళాశాల అధ్యాపకులు, నిపుణులు, చూసొచ్చిన ప్రదేశాలలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఒకచోట క్రోడీకరించుకొని నివేదికను తయారు చేయాలి. విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ స్థాయిలో చేపట్టే అత్యంత సాధారణ పరిశోధన ప్రాజెక్టు విద్యా సంబంధమైనది కావచ్చు, లేదా చారిత్రక ప్రదేశాలది కావచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే కావచ్చు. విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంచడానికి ప్రాజెక్టు తయారీ దోహదం చేస్తుంది. విద్యార్థులను ఆ దశగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. సో ఇది మనకి ప్రాజెక్టు మెథడ్స్. సో ఏంటి ఆ ప్రాజెక్టు తయారీ నివేదికను ఎలా తయారు చేస్తుంది, దీనివల్ల ఏమి చెప్పదలుచుకున్నావో మీ మాటల్లో రాయండి అంటే చాలా ప్రాముఖ్యమైనది. మనకి 5th యూనిట్లో 2 ప్రశ్నలు మనకు ముఖ్యంగా అన్నీ దీని మీద బేస్ అయి ఉంటాయి చెప్పాలి. సో అందువల్ల ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రాజెక్ట్ పద్ధతిని జాన్ డ్యూయి ప్రతిపాదించాడు. విద్యార్థులు ఈ విధానంలో జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి. ఎవరు ఏమి తెలుసుకోవాలి. ఓకే కదా, ఇచ్చుకున్నాడు. ప్రాజెక్ట్ పద్ధతిని అంటే ఈ విధానంలో జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఏదో జీవించడానికి నేర్చుకోకూడదు, జీవిస్తూ నేర్చుకోవాలి. ఇదే బతుకురా బాబు అని మనం నేర్చుకోకూడదు, బతుకుతూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఈ ప్రాజెక్టు పద్ధతి ఆధారపడి ప్రాజెక్ట్ పద్ధతిని తెలుగులో ప్రక్షేపణ పద్ధతి లేకపోతే ప్రకల్పన పద్ధతి అని పిలుస్తారు. పర్యాటక శాస్త్రంలో ప్రాజెక్టు తయారీ నివేదిక అత్యంత అవసరం. చదువుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలన చేసి ప్రదేశం గురించి ప్రాజెక్టు తయారు చేయవలసి ఉంటుంది. నిర్వచనం గురించి మనం చూస్తాం. 1918 కొలంబో జాన్ డాక్టర్ కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్ట్ అనే పద్ధతిని నిర్వచించింది. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ పద్ధతి. అలాగే ఇంకొక శాస్త్రవేత్త జేఎస్ స్టీవెన్సన్ ప్రకారం ప్రతి ప్రాజెక్టు సహజమైన సన్నివేశంలో పూర్తి చేసి సమస్యాత్మక కార్యక్రమం బైండింగ్ ప్రకారం విద్యార్థి సాధించిన లక్షణాత్మకమైన కృషిమే ప్రాజెక్ట్. బిలాట్ ప్రకారం పాఠశాల వాతావరణంలో తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు. పై నిర్వచనాలు ఒక్కసారి పరిశీలించే ప్రాజెక్ట్ తయారీ లక్షణాత్మక కృషిమని, దాన్ని సాధించడానికి విద్యార్థులు పథకం ప్రకారం సహజమైన సన్నివేశం సాధించాలని వస్తుంది. దీనిలో నాటకీకరణ, బహిరంగ ఉత్సవం, నమూనాలు తయారు చేయటం, చిత్రాల సేకరణ, క్షేత్రయాత్రలకు పోవటం, ఇంకా ఫీల్డ్ వర్క్, ఇంకా ఇతరత్ర నిర్మాణాత్మక కార్యకలాపాలు, ఇంకా ఇతరత్ర నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రాజెక్టు నివేదిక ప్రధాన సూత్రాలు. ప్రాజెక్ట్ తయారీకి కొన్ని ప్రధాన సూత్రాలను విద్యార్థులు పాటించాలి. అందులో ఉద్దేశ సూత్రం, అనుభవ సూత్రం, స్వేచ్ఛా సూత్రం, వాస్తవిక సూత్రం, ఉపయుక్తక సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాల ఆధారంగానే విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచన చేయడం, వ్యక్తిగతంగా కానీ జట్టులో కానీ అంటే టీం వర్క్ చేయడానికి దోహదం, వాస్తవిక సన్నివేశాలతో తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించవలసి. విద్యార్థులు స్వేచ్ఛాపూర్వక వాతావరణంలో ప్రాజెక్ట్ తయారు చేయవలసి ఉంటుంది. విద్యా దృక్పథంతో
చూసినప్పుడు ప్రతి కార్యక్రమ ఫలితాలు ఉపయుక్తంగా ఉండేలా చేసుకోవాలంటే ఈ సూత్రాలు స్పష్టం చేస్తుంది. ఇక ప్రాజెక్ట్ తయారీ, ప్రణాళిక, లక్ష్యాలు, ద ప్లాన్ అండ్ క్యారెక్టర్స్. ద ఫస్ట్ వన్, ప్రాజెక్ట్ తయారీలో ఎంచుకునే అంశాన్ని నిర్వచనం. తీసుకున్న సమస్యను పరిష్కారం చూపాలి. 2, అవసరమైన సమాచారాన్ని సేకరించగలిగి ఉండాలి. 3, సాహిత్యంపై సమీక్ష చేయాలి. 4, ద్వితీయ వనరులపై సమీక్ష జరపాలి. 5, గణాంక సమాచార సేకరణకు అవసరమైన పద్ధతులను ఎంపిక చేసుకోవాలి. 6, క్షేత్రస్థాయి పరిశీలనకు కావలసిన సన్నివేశాలు రూపొందించు. 7, ఆశయాలు, లక్ష్యాలు వివరించటం. 8, ప్రాజెక్టు తయారీ అభివృద్ధికి అనుసరించిన వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 9, సమాచారాన్ని గ్రంథాలయం, స్థానికులు గతంలో ఎవరైనా పరిశోధన చేస్తే వాటి సమీక్షలో బయటపడిన లోపాలను గుర్తించి కొత్తదనంలో ప్రాజెక్టు తయారీ ప్రణాళిక చేయటం. వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. ప్రాజెక్ట్ సంబంధించిన వనరుల సమీపంలో కానీ వెంటనే కానీ అందుబాటులో ఉండాలి. ప్రాజెక్ట్ తయారీలో సాంఘిక పరిచయాలు, శీలా నిర్మాణం, విద్యా ఉద్దేశాలతో ఎంతో ప్రమాణం ఉన్న అనుభవాలని అందించేలా ఉండాలి. సేకరించిన సమాచారాన్ని విశ్లేషణ చేయటం. చివరిగా సేకరించిన వివరాలని ఒక ప్రాజెక్టుగా రూపొందించడం. ఇక ప్రాజెక్ట్ తయారీలో నివేదికల్లో దశలు. ప్రాజెక్ట్ తయారీలో వివిధ దశలు ఉన్నాయి. ఇందులో సన్నివేశాల ఎంపిక, ధ్యేయాన్ని రూపొందించుకోవడం, ప్రణాళిక రచన, ప్రణాళికలను నిర్వర్తించటం, మూల్యాంకనం, నమోదు చేయటం తదితర దశల ఆధారంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రాజెక్ట్ తయారీ నివేదిక పరిపూర్ణం సంతరించుకోండి. ప్రాజెక్ట్ విద్యార్థులతో సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, ఆలోచనను, విమర్శనాత్మక, నిర్మాణాత్మక శక్తులను. ప్రాజెక్టులో రకాలు. కిల్పాట్రిక్ ప్రాజెక్టుల తయారీ వర్గీకరణ చేశారు. ఇతని ప్రకారం ఉత్పత్తిదారుని రకం, వినియోగదారుని రకం, సమస్యాత్మక రకం, తర్ఫీదు చేసే రకం, ఈ 4 రకాల ప్రాజెక్టుల పర్యాటక రంగంలో మంచి ఫలితాలు ఇచ్చేలా విద్యార్థులు ఎంచుకుని ప్రాజెక్టు తయారీ నివేదికను రూపకల్పన చేయవలసి ఉంటుంది. ఇలా ప్రాజెక్ట్ తయారీ నివేదికలో ద ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేక రకాల కార్యకలాపాలు, మానసిక, చలనాత్మక చేసే కృత్యాలు చేరి ఉంటాయి. ప్రాజెక్ట్ కృత్యాలను బట్టి సులభంగా కానీ సూక్ష్మంగా కానీ, అంతేకాకుండా ప్రాజెక్టులు వ్యక్తిగతంగా కానీ సమిష్టిగా కానీ ఉంటాయి. వ్యక్తిగత ప్రాజెక్టును వ్యక్తి నిర్వహిస్తాడు, సమిష్టి ప్రాజెక్టులో అందరూ భాగస్వాములు కావచ్చు. ఫలితంగా టూరిజంలో విస్తృతంగా అధ్యయనం చేయడానికి అవకాశాలు కలుగుతాయి. వ్యక్తిగతంగా అధ్యయనం చేయడానికి అవకాశాలు కలుగుతాయి. పర్యాటక శాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులంతా ప్రాజెక్ట్ తయారీ నివేదికను రూపొందించారు. ప్రాజెక్ట్ తయారీకి ప్రత్యేక ప్రణాళిక తయారు చేయవలసి ఉంటుంది. చేసిన ప్రణాళికను పక్కాగా కాగితంపై పెట్టాలి. ఇందుకు సంబంధిత కళాశాల అధ్యాపకులు, నిపుణులు చూసొచ్చిన ప్రదేశాల్లో నిక్షిప్తం చేసే సమాచారం ఒక చోట క్రోడీకరణ చేసుకుని నివేదికను చేయాలి. విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ స్థాయిలో చేపట్టే అత్యంత సాధారణ పరిశోధన ప్రాజెక్టు విద్యా సంబంధమైన కావచ్చు, లేదా చారిత్రక ప్రదేశాలది కావచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే కావచ్చు. విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంచడానికి ప్రాజెక్ట్ తయారీ విధానం దోహదం చేస్తుంది. విద్యార్థులను ఆ దశగా ప్రోత్సహించే అవసరం సూచిస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ మెథడ్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.